मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आरा पावन पुण्य सवेरा। कहाँ से आए अपने आप को जानो, राजयोग के द्वारा इसी राजपथ पर चल कर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से प्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. ఈరోజు మురళి సారము బాబా చెప్తున్నారు, मीठे बच्चे ऊंचते ऊंच पद पाना है तो याद की यात्रा में मस्त रहो, यही है रूहानी फांसी, बुद्धि अपने घर में लटकी रहे। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఉన్నతోన్నతమైన పదవి పొందాలి అంటే స్మృతి యాత్రలో మస్త్ అయిపోండి. ఇదే ఆత్మిక ఉరి. బుద్ధి ఇంటి వైపు వేలాడి ఉండాలి అని బాబా అంటున్నారు. ఉన్నతోన్నతమైన పదవి పొందాలి అంటే స్మృతి యాత్రలో మస్త్ అయి ఉండండి. ఇదే ఆత్మిక ఉరి. బుద్ధి తన ఇంటి వైపు వేలాడ ఉండాలి అని బాబా అంటున్నారు. प्रश्न, जिनकी बुद्धि में ज्ञान की धारणा नहीं होती है उनकी निशानी क्या होगी? ఎవరి బుద్ధిలోనైతే జ్ఞాన ధారణ జరగదో వారి గుర్తులేంటి? ఎవరి బుద్ధిలోనైతే జ్ఞాన ధారణ జరగదో వారి గుర్తులేంటి? उत्तर, वह छोटी छोटी बातों में रंज होते रहेंगे. వారు చిన్న చిన్న విషయాలకే అసంతుష్టం అవుతూ ఉంటారు.
अलगुतारू। जिसकी बुद्धि में जितना ज्ञान धारण होगा उतनी उसे खुशी रहेगी। ఎవరి బుద్ధిలో ఎంత జ్ఞాన ధారణ ఉంటే अंत वारिकी संतोषम उंटुंदी। बुद्धि में अगर यह ज्ञान रहे कि अभी दुनिया को नीचे जाना ही है, इसमें नुकसान ही होना है, तो कभी रंज नहीं होंगे। ఒకవేళ బుద్ధిలో గుర్తున్నట్లయితే ఇది ఈ జ్ఞానం ఉన్నట్లయితే ఇప్పుడు ప్రపంచం కిందికే వెళ్ళేది ఉంది, ఇందులో నష్టమే జరుగుతుంది అనేది గుర్తుంటే బాబా అంటున్నారు ఎప్పుడు అసంతుష్టం అవ్వరు, సదా ఖుషి रहेगी, వారికి సదా సంతోషం ఉంటుంది అని బాబా చెప్తున్నారు. జ్ఞాన ధారణ లేకపోతే ఏం చేస్తారు, చిన్న చిన్న వాటికి అలుగుతారు అని అంటున్నారు బాబా. ఒకవేళ జ్ఞాన ధారణ జరిగితే సంతోషంగా ఉంటారు అని అంటున్నారు. ओम शांति। मीठे मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप बैठ समझाते हैं। बच्चे समझते हैं ऊंचते ऊंच भगवान कहा जाता है, आत्मा का बुद्धियो घर की तरफ जाना चाहिए। మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. పిల్లలకి అర్థమవుతుంది ఉన్నతోన్నతమైన భగవంతుడని అంటారు, आत्मा का बुद्धि योगम इंटी వైపుకు వెళ్ళాలి। परंतु ऐसा एक भी मनुष्य दुनिया में नहीं है जिसको यह बुद्धि में आता हो। కానీ ఒక్కరు మనుష్య మాత్రలకు కూడా ఇది బుద్ధిలో రావట్లేదు అని అంటున్నారు. సన్యాసులు కూడా బ్రహ్మతత్వాన్ని జ్ఞాపకం చేస్తారు, దాన్ని వాళ్ళు ఇల్లు అనేది అనుకోరు. వాళ్ళు ఏమనుకుంటారు, ఆ తత్వంలో వెళ్ళి లీనమైపోతాము అని అంటారు. తో ఘర్ తోడే హీ హువా, అలాంటప్పుడు అది ఇల్లు అయిందా ఏంటి అని అంటున్నారు. घर में ठहरना होता है, तुम बच्चों की बुद्धि वहां रहनी चाहिए। ఇంట్లో వెళ్ళి లీనమైపోతాము అనేది ఉండదు కదా, ఇంట్లో ఉండడం జరుగుతుంది. పిల్లల యొక్క బుద్ధి అక్కడ ఉండాలి. जैसे कोई फांसी पर चढ़ता है ना, तुम अब रूहानी फांसी पर चढ़े हुए हो। ఎవరైనా ఉరి ఎక్కుతారు కదా, బాబా అన్నారు మీరు ఆత్మిక ఉరి వేసుకొని ఉన్నారు. अंदर में है हमको ऊंचते ऊंच बाबा कर ऊंचते ऊंच घर ले जा। మనకి లోపల ఉంది ఉన్నతోన్నతమైన బాబా వచ్చి ఉన్నతోన్నతమైన ఇంటికి తీసుకెళ్తారు. अब हमको घर जाना है, ఇంకిప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఉన్నతోన్నతమైన బాబా మనకి ఉన్నతోన్నతమైన ప్రాప్తి చేయిస్తారు. రావణ రాజ్యంలో అందరూ కిందనే ఉన్నారు, బావుంచ్ యహనీచ్. దేవతల రాజ్యంలో అందరూ ఉన్నతమైన వారు, ఇక్కడ అందరూ నీచమైపోయారు. ఉన్హోంకో ఊంచ్ కా పతా హీ నహీ, అసలు వాళ్ళకి ఉన్నతం అంటే ఏంటో కూడా తెలియదు. ఊంచ్ వాళ్ళకో భీ నీచ్ కా పతా నహీ रहता, ఉన్నతంగా ఉన్న వాళ్ళకి నీచము అంటే ఏంటో కూడా తెలియదు. अभी तुम समझते हो ऊंचते ऊंचे भगवान को ही कहा जाता है। बुद्धि ऊपर में चली जाती है, वह है ही परम धाम में रहने वाला। బుద్ధి పైకి వెళ్ళిపోతుంది, అతడు పరంధామంలో ఉండేటువంటి వారు. यह कोई भी नहीं समझते हैं, हम आत्माएं भी वहां की रहने वाली है। ఇది ఎవరికీ తెలియదు, మేము ఆత్మలం కూడా అక్కడ ఉండేటువంటి వారిని. ఇక్కడికి వస్తాం కేవలం పాత్ర పోషించేందుకు. यह कोई के ख्याल में नहीं रहता, ఇది ఎవరికి ఆలోచనలకు కూడా రాదు అని బాబా అంటున్నారు. अपने ही धंधे दोरी में लगे रहते हैं, अब बाप समझाते हैं ऊंचते ऊंच तब बनेंगे जब याद की यात्रा में मस्त रहेंगे। తమ వ్యాపార వ్యవహారాలలోనే మునిగిపోతారు. బాబా అర్థం చేయిస్తారు ఉన్నతోన్నతంగా ఎప్పుడవుతారు, స్మృతి యాత్రలో పూర్తిగా మునిగి ఉన్నప్పుడు. జ్ఞాపకంతోనే ఉన్నతమైన పదవి పొందాల్సింది ఉంది. నాలెడ్జ్ जो तुमको सिखलाई जाती है वह बोलने की नहीं है,
ఈ జ్ఞానం ఏదైతే నేర్పించడం జరుగుతుందో అది మర్చిపోవద్దు. छोटे बच्चे भी वर्णन करेंगे बाकी योग की बात को बच्चे नहीं समझेंगे. చిన్న పిల్లలు కూడా వర్ణన చేస్తారు, ఇకపోతే యోగం విషయం పిల్లలకి అర్థం కాదు. बहुत बच्चे हैं जो याद की यात्रा पूरी रीति समझते नहीं. చాలా మంది పిల్లలకి స్మృతి యాత్ర ఏంటో పూర్తిగా తెలియదు. ఎంత ఉన్నతోన్నతంగా వెళ్ళిపోతాం. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం, 5 తత్వాలు ఇక్కడ ఉన్నాయి. సూక్ష్మవతనం, మూలవతనంలో అయితే ఇవన్నీ ఉండవు. ఈ జ్ఞానం బాబానే ఇస్తారు కాబట్టి అతని జ్ఞాన సాగరుడు అని అంటారు. మనిషి సమస్తే బహుత్ శాస్త్రాలు పడినాయి జ్ఞానం. వాళ్ళు ఏమనుకుంటారంటే బాగా శాస్త్రాలు చదువుకోవడమే జ్ఞానము. कितना पैसा कमाते हैं, శాస్త్ర పढ़ने वालों को कितना मान मिलता है, ఎంత డబ్బు సంపాదిస్తారు, శాస్త్రాలు చదువుకునే వాళ్ళకి ఎంత గౌరవం లభిస్తుంది. परंतु अब तुम समझते हो इसमें कोई ऊंचाई तो है नहीं. కానీ ఇప్పుడు మీకు అర్థమైంది ఇందులో గ్రేట్ ఏమీ లేదు. ఉన్నతోన్నతమైన వారైతే ఒకే భగవంతుడు, అతడి ద్వారా మనం ఉన్నతోన్నతమైన స్వర్గంలో రాజ్యం చేసే వారిగా అవుతాం. స్వర్గ క్యా హై, నరక క్యా హై, 84 का चक्र कैसे फिरता है. స్వర్గం ఏంటి, నరకం ఏంటి, 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుంది, ఇది మీకు తప్ప ఈ సృష్టిలో ఎవరికీ తెలియదు. కహ దేతే హై యహ్ సబ్ కల్పన హై. వాళ్ళు ఏమంటారు, ఇదంతా మీ ఊహ, కల్పన అని అంటారు. ఐసే కే లియే సమజ్నా హై యహ్ హమారే కుల్ కా నహీ హై. ఇలాంటి వాళ్ళ కోసం ఏమనుకోవాలి, వీళ్ళు మా కులం వాళ్ళు కాదు. దిల్ షికస్త్ నహీ హోనా చాహియే, నిరుత్సాహపడకూడదు. समझा जाता है इनका पात्र नहीं है तो कुछ भी समझ नहीं सकेंगे. వీళ్ళ పాత్ర లేదు కాబట్టి ఏం అర్థం కావట్లేదు వీళ్ళకి అని అనుకోవాలి. ఇప్పుడు పిల్లల యొక్క अभी तुम बच्चों का सिर बहुत ऊंच है, जब तुम ऊंच दुनिया में होंगे तो नीच दुनिया को नहीं जानेंगे. ఇప్పుడు మీరు బాబా అంటున్నారు మీ తల చాలా ఉన్నతంగా ఉంది అని అంటున్నారు. ఎప్పుడైతే మీరు ఉన్నతమైన ప్రపంచంలో ఉంటారో ఇంకా ఈ తక్కువ ప్రపంచం గురించి మీకు తెలియదు. నీచ్ దునియా వాళ్ళే ఫిర్ ఊంచ్ దునియాకు నైజాన్. ఈ నీచమైనటువంటి ప్రపంచం వారికి ఉన్నతమైన ప్రపంచం వారి గురించి తెలియదు. దాన్ని స్వర్గం అంటాము. విలాయత్ వాలే బల్ స్వర్గ మే జాతే నహీ హై, ఫిర్ భీ నామ్ తో లేతే హై హెవెన్, పారడైజ్ థా. విదేశీయులు స్వర్గంలోకి వెళ్ళరు కానీ పేరు తీసుకుంటారు, హెవెన్ ఉండేది, పారడైజ్ ఉండేది అని అంటారు. ముసల్మాన్ लोग भी बहिष्ट कहते हैं परंतु यह उनको पता नहीं है कि वहां कैसे जाना होता है. ముస్లింలు కూడా బహిష్ట అని అంటారు స్వర్గాన్ని, కానీ వాళ్ళకి తెలియదు అక్కడికి వెళ్ళే మార్గం ఏంటి. ఇప్పుడు మీకు ఎంత జ్ఞానం లభించింది, ఉన్నతోన్నతమైన బాబా ఎంత జ్ఞానం ఇస్తారు. ఈ డ్రామా ఎంత వండర్ఫుల్ గా తయారైపోయి ఉంది. ఎవరికైతే డ్రామా రహస్యం తెలియదో వాళ్ళు ఏమంటారు, ఇదంతా కల్పన అని అనేస్తారు. కానీ పిల్లలకు తెలుసు ఇదైతే పతిత ప్రపంచం కాబట్టే మొరబెట్టుకుంటూ ఉంటారు, హే పతిత పావన వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యి అని అంటారు. బాబ్ कहते हैं हर 5000 वर्ष बाद हिस्ट्री रिपीट होती है. బాబా అంటారు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత హిస్టరీ రిపీట్ అవుతుంది, పాత ప్రపంచం కొత్తదిగా అవుతుంది. కాబట్టే నేను రావాల్సి ఉంటుంది. కల్పకల్పం వచ్చి పిల్లల్ని ఉన్నతోన్నతంగా తయారు చేస్తాను. పావనులను ఉన్నతమైన వారని, పతితులని నీచమైన వారని అంటారు. ఇదే ప్రపంచం కొత్తగా పావనంగా ఉండేది, ఇప్పుడైతే పతితంగా ఉంది. यह बातें तुम्हारे में भी नंबर वार है जो समझते हैं. ఈ విషయాలు మీలో కూడా నెంబర్ వారుగా అర్థం చేసుకుంటారు. భగవాన్ ఎవరి బుద్ధిలోనైతే ఈ విషయాలు ఉంటాయో వాళ్ళు సదా సంతోషంగా ఉంటారు. బుద్ధిలో లేకపోతే ఏమవుతుంది, ఈ విషయాలు బుద్ధిలో లేకపోతే ఎవరైనా ఏదైనా అన్నారంటే చాలు, ఏదైనా నష్టం జరిగితే చాలు, ఇంకా అంతే అలుగుతారు, అసంతుష్టమైపోతారు. బాబా అంటారు ఇప్పుడు ఈ నీచమైనటువంటి ప్రపంచం అంతం కానుంది,
దీని యొక్క అంతం దగ్గరికి వచ్చేసింది. ఇది పాత ప్రపంచం. मनुष्य कितना नीच बन जाते हैं, परंतु ये कोई समझते थोड़ी है कि हम नीच है. మనుషులు ఎంత నీచంగా అయిపోతారు, కానీ అర్థమవుతుందా ఏంటి వాళ్ళకి మనం నీచం అయిపోయాము అని. भक्त लोग हमेशा सिर झुकाते हैं, नीच के आगे सिर झुकाना थोड़ी होता है. బాబా అన్నారు భక్తులు ఎప్పుడు తల వంచుతారు, మరి నీచుల ముందు తల వంచడం జరుగుతుందా ఏంటి? పవిత్రుల ముందే కదా తల వంచుతారు. సత్యుగంలో ఎప్పుడు ఇలా ఉండదు. భక్తులు ऐसा करते हैं, భక్తులే అలా చేస్తారు. బాప్ తో ऐसा नहीं कहते सिर्फ झुकाकर चलो. బాబా ఎప్పుడు ఇలా అన్నారు, తల వంచి తల దించి నడుచుకోండి అని అన్నారు. ये तो पढ़ाई है, ఇది చదువు. గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీలో మీరు చదువుకుంటున్నారు, మరి ఎంత నషా ఉండాలి. ऐसे नहीं सिर्फ यूनिवर्सिटी में नशा रहे घर में उतर जाए. ఇలా కాదు, మరి యూనివర్సిటీలో నషా ఎక్కాలి, ఇంటికి వెళ్ళగానే దిగిపోవాలి అని కాదు. ఇంట్లో నషా ఉండాలి. ఇక్కడైతే పిల్లలకు తెలుసు బాబా మాకు చదివిస్తారు. यह तो कहते हैं कि मैं थोड़े ही ज्ञान सागर हूँ. బ్రహ్మ కూడా ఏమంటారు, నేనేమన్నా జ్ఞాన సాగర్ ఉన్నా ఏంటి? శివ బాబా జ్ఞాన సాగర్, బ్రహ్మ కాదు కదా. సాగర్ సే నది నికల్తీ है ना, సాగరం నుండి నది వెలువడుతుంది కదా. సాగరం అయితే ఒక్కటే, బ్రహ్మపుత్ర అన్నింటికన్నా పెద్ద నది. बहुत बड़े स्टीमर्स आते हैं, नदियां तो बाहर भी बहुत है. చాలా పెద్ద స్టీమర్స్ వస్తాయి. నదులైతే బయట కూడా చాలానే ఉన్నాయి. పతిత పావని గంగా అని కేవలం ఇక్కడే అంటారు. బాహర్ మే కోయి భీ నది కో ఐసే నహీ కహేంగే. ఇంకా వేరే దేశాలలో ఇలా అనరు, నదిని పతిత పావని అని అనరు. ఒకవేళ పతిత పావని నది అవుతే ఇంకా గురువుల యొక్క అవసరం ఏంటి అని బాబా నదులలో తలాల్లో ఎంత భ్రమిస్తూ ఉంటారు. కహాతో తలావ్ ऐसे गंदे होते हैं बात मत पूछो. ఇక అక్కడక్కడ అయితే ఆ చెరువులు ఎంత మురికిగా ఉంటాయంటే ఇక చెప్పనవసరం లేదు. ఉస్కి మిట్టి ఉటాకర్ రగడతే रहते, ఇంకా అక్కడ మట్టి తీసుకొని వాళ్ళంతా పూసుకుంటారు. ఆ బుద్ధి మే ఆయా హై యా సబ్ నీచే ఉతర్నే కే రాస్తే. ఇప్పుడు బుద్ధికి తట్టింది, ఇవన్నీ ఇంకా కిందకి పడిపోవడానికే మార్గాలు. वो लोग कितना प्रेम से जाते हैं. अब तुम समझते हो कि इस ज्ञान से हमारी आंखें ही खुल गई. వాళ్ళెంత ప్రేమగా వెళ్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది, జ్ఞానంతో మా కళ్ళు తెరుచుకున్నాయి. మీ యొక్క జ్ఞానం యొక్క మూడవ నేత్రం తెరుచుకుంది. ఆత్మకి మూడవ నేత్రం లభిస్తుంది. కాబట్టి త్రికాలదర్శి అని అంటారు. तीनों कालों का ज्ञान आत्मा में आता है. आत्मा तो बिंदी है, उसमें नेत्र कैसे होगा. మూడు కాలాల యొక్క జ్ఞానము ఆత్మలో వచ్చేస్తుంది. ఆత్మ అయితే బిందువు, ఉస్మే నేత్ర కైసే హోగా. నేత్రాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. జ్ఞానం యొక్క మూడవ నేత్రంతో మీరు త్రికాలదర్శిగా, త్రిలోకి నాథ్గా అవుతారు. నాస్తికుల నుండి ఆస్తికులుగా అయిపోతారు. आगे तुम रचयिता और रचना के आदि मध्य अंत को नहीं जानते थे. अभी बाप द्वारा रचना के आदि मध्य अंत को जानने से तुमको वर्षा मिल रहा है. ఇంతకు ముందు మీకు రచయిత మరియు రచన యొక్క ఆది మధ్య అంతం తెలియదు. ఇప్పుడు బాబా ద్వారా తెలుసుకున్న కారణంగా మీకు వారసత్వం లభిస్తుంది. ఇది జ్ఞానం కదా. హిస్టరీ, జాగ్రఫీ కూడా ఉంది, లెక్క ఖాతా కూడా ఉంటుంది కదా. अच्छा ठीक है बच्चा, वो तो हिसाब करें हम कितने जन्म लेते हैं. లెక్కలు కూడా ఉంటాయి కదా. బాబా అన్నారు అదే షార్ప్ పిల్లలైతే లెక్కలు వేస్తారు ఎన్ని జన్మలు తీసుకుంటారు అని. इस हिसाब से और धर्म वालों के कितने जन्म होंगे. ఈ లెక్కతో చూస్తే వేరే ధర్మం వాళ్ళవి ఎన్ని జన్మలు ఉంటాయి. కానీ బాబా అంటారు ఈ విషయాలలో ఎక్కువగా తలకొట్టుకునే అవసరం లేదు, టైం వేస్ట్ అయిపోతుంది. యహాతో సబ్ బోల్నా యా సునానే కి దర్కార్. ఇవన్నీ మర్చిపోవాలి, వినిపించే అవసరం కూడా లేదు. మీరైతే రచయిత తండ్రిని గుర్తిస్తారు, అతడి గురించి ఎవరికి తెలియదు.
శివ బాబా భారతదేశంలోనే వస్తారు. జరూర్ కుచ్ కర్కే జాతే హై తబ్ తో జయంతి మనాతే హై నా. ఏదో చేసి వెళ్తేనే కదా జయంతి జరిపేది. गांधी अथवा कोई साधु आदि होकर गए हैं उनको के स्टैंप बनाते रहते हैं. గాంధీ లేకుంటే ఏదైనా సాధువులు వచ్చి వెళ్ళారు అంటే వాళ్ళ స్టాంప్ తయారు చేస్తారు. ఫ్యామిలీ ప్లానింగ్ की स्टैंप बनाते हैं. अभी तुमको तो नशा है हम तो पांडव गवर्नमेंट है. ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క స్టాంప్ తయారు చేస్తారు. ఇప్పుడు మీకైతే నషా ఉంది, మేమైతే పాండవ్ గవర్నమెంట్ ఉన్నాము, ఆల్మైటీ బాబా యొక్క గవర్నమెంట్ ఉన్నాము. తుమ్హారా యహ్ కోట్ ఆఫ్ ఆర్మ్స్ హై. మీది ఇది కోట్ ఆఫ్ ఆర్మ్స్ ఉన్నాయి. और कोई इस कोट ऑफ आर्म्स को जानते ही नहीं. బాబా అన్నారు ఇంకెవరికి కోట్ ఆఫ్ ఆర్మ్స్ గురించే తెలియదు. బాబా అంటారు కదా త్రిమూర్తి చిత్రం में కోట్ ఆఫ్ ఆర్మ్స్ అని అంటారు. तुम समझते हो कि विनाश काले प्रीत बुद्धि हमारी ही है, बाप को हम बहुत याद करते हैं. మీకు తెలుసు వినాశ కాలంలో ప్రీతి బుద్ధి అంటే మాదే. బాబాని మేము చాలా జ్ఞాపకం చేస్తాము. జ్ఞాపకం చేస్తూ చేస్తూ ప్రేమలో ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. బాబా आप हमें आधा कल्प के लिए सब दुखों से दूर कर देते हो. బాబా మీరు మమ్మల్ని అరకల్పం కోసం అన్ని దుఃఖాల నుండి దూరం చేసేస్తారు. और कोई गुरु व मित्र संबंधी आदि किसको भी याद करने की दरकार नहीं. ఏ మిత్ర సంబంధికులు గురువులు ఎవరిని జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. ఒక బాబాని జ్ఞాపకం చేయండి. ఉదయం యొక్క టైం చాలా బాగుంటుంది. బాబా ఆప్కి తో బడి కమాల్ హై. బాబా మీరైతే చాలా కమాల్ చేస్తున్నారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మమ్మల్ని మీరు మేల్కొల్పుతారు. सभी मनुष्य मात्र कुंभकर्ण की आसुरी नींद में सोए हुए हैं अर्थात अज्ञान अंधेरे में है. మనుష్య మాత్రులంతా కుంభకర్ణుడి యొక్క అసురి నిద్రలో పడుకొని ఉన్నారు, అంటే అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీకు తెలుసు భారతదేశం యొక్క ప్రాచీన యోగం అయితే ఇది ఉంది. బాకీ जो भी इतने हठ योग आदि सिखलाते हैं वह सभी है एक्सरसाइज शरीर को तंदुरुस्त रखने के लिए. రాజయోగం నేర్పించేది బాబానే. భారతదేశం యొక్క ప్రాచీన యోగం ఇదే. ఇకపోతే మిగతా హఠయోగాలన్నీ అవి ఎక్సర్సైజ్ లో శరీరాన్ని ఆరోగ్యం ఉంచుకోవడానికి అని బాబా. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉంది, మరి సంతోషం ఉంటుంది. यहाँ आते हो समझते हो बाबा रिफ्रेश करते हैं. कोई तो यहाँ रिफ्रेश हो बाहर निकलते वह नशा खलास हो जाता है. బాబా మీ బుద్ధిలో జ్ఞానం అంతా ఉంది కాబట్టి సంతోషం ఉంటుంది. ఇక్కడికి వస్తారు, మీకు తెలుసు బాబా రిఫ్రెష్ చేస్తారు అని. కొందరు ఇక్కడ రిఫ్రెష్ అవుతారు, బయటికి వెళ్ళిపోతే ఇంకా నశాంత సమాప్తం అయిపోతుంది. నెంబర్ వారిగా అయితే ఉన్నారు కదా, బాబా అర్థం చేయిస్తారు ఈ పతిత ప్రపంచము. పిలుస్తూ కూడా ఉంటారు, హే పతిత పావన రండి అని అంటారు. కానీ స్వయాన్ని పతితులమని భావిస్తారా ఏంటి? అందుకనే పాపాలు కడిగేసుకోవడానికి వెళ్తారు. లేకిన్ శరీర్ కో తోడే పాప వెళ్తారు, కానీ శరీరానికి పాపం అంటుకున్నది. బాబా వచ్చి మిమ్మల్ని పావనంగా చేస్తారు. ఏమంటారు? నా ఒక్కరిని జ్ఞాపకం చేయండి, మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఏ జ్ఞాన అభి తుమ్కో మిలా హై, భారత్ స్వర్గ థా అభి నరక్ హై. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు లభించింది. భారతదేశము ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా ఉంది. పిల్లలైతే ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. कोई विकार में गिरते हैं तो फेल होते हैं, तो जैसे नरक में जाकर गिर पड़ते हैं. ఎవరైనా వికారాలలో పడిపోయారు అంటే ఫెయిల్ అయిపోయినట్లు, అంటే నరకంలో పడిపోయినట్టే కదా. 5 అంతస్తుల మేడ నుండి పడిపోయినట్టు 100 రెట్లు శిక్షలు తినాల్సి ఉంటుంది. బాబా అర్థం చేయిస్తారు, భారతదేశం ఎంత ఉన్నతంగా ఉండేది, ఇప్పుడు ఎంత నీచమైపోయింది. ఇప్పుడు మీరు ఎంత తెలివైన వారిగా అవుతారు. मनुष्य तो कितने बेसमझ है. बाबा तुमको यहाँ कितना नशा चढ़ाते हैं, फिर बाहर निकलने से नशा कम हो जाता है. మనుషులు ఎంత తెలివి లేని వారిగా ఉన్నారు. బాబా మీకు ఇక్కడ ఎంత నష ఎక్కిస్తారు, బయటికి వెళ్ళగానే నష అంత తగ్గిపోతుంది, ఆ సంతోషమే ఎగిరిపోతుంది. స్టూడెంట్ कोई बड़ा इम्तिहान पास करते हैं तो कभी नशा कम होता है क्या?
స్టూడెంట్ ఎప్పుడైనా చాలా పెద్ద ఎగ్జామ్ లో పాస్ అవుతే నష తగ్గుతున్నాయండి. చదువుకొని పాస్ అవుతారు, తర్వాత ఏమేమైపోతారు. ఇప్పుడు చూడండి ప్రపంచం యొక్క గతి ఎలా ఉందో. తుమ్కో ఊంచితే ఊంచి బాగా పడాలి. మీకు ఉన్నతోన్నతమైన తండ్రి వచ్చి చదివిస్తారు. అతడు ఉన్నదైతే నిరాకారుడు, ఆత్మలు కూడా నిరాకారి. ఇక్కడ పాత్ర పోషించడానికి వచ్చారు. ఈ డ్రామా రహస్యం బాగానే వచ్చి అర్థం చేయిస్తారు. ఈ సృష్టి చక్రాన్ని డ్రామా అని అంటారు. ఈ నాటకంలో మామూలుగా బయట నాటకాలలో ఎవరికైనా జబ్బు చేస్తే వాళ్ళ బదులు ఇంకెవరైనా యాక్టింగ్ చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇదైతే బేహద్దు నాటకం. యథార్థ రీతిగా పిల్లల బుద్ధిలో ఉంది దీని గురించి. మీకు తెలుసు మేము ఇక్కడ పాత్ర పోషించేందుకు వస్తాము. మేము బేహద్ యాక్టర్స్ ఉన్నాం. ఇక్కడ శరీరం తీసుకొని పాత్ర పోషిస్తాం. బాబా వచ్చారు, ఇవన్నీ బుద్ధిలో ఉండాలి. బేహద్ డ్రామా ఎంతగా బుద్ధిలో ఉండాలి. బేహద్ విశ్వాన్ని యొక్క రాజ్యభాగ్యం మనకు లభిస్తుంది. మరి దానికోసం పురుషార్థం కూడా అంత బాగా చేయాలి కదా. గృహస్థ వ్యవహారంలో ఉండండి కానీ పవిత్రంగా కండి. विलायत में से बहुत है जब बूढ़े होते हैं तो फिर కంపానియన్షిప్ के लिए शादी करते हैं. విదేశాలలో ఇలా చాలా మంది ఉంటారు. వృద్ధులైతే కనుక ఇంకా కంపానియన్షిప్ కోసం ఒకరు తోడు ఉండాలి కాబట్టి వివాహం చేసుకుంటారు, సంపాదించడం కోసం. ఫిర్ విల్ కర్తే, ఇంకా తర్వాత వాళ్ళ పేరిట ఆస్తి విల్ చేసేస్తారు. కుచ్ ఉన్కో కుచ్ చాయికి, కొంత భాగమేమో వాళ్ళని సంభాలించిన వాళ్ళకి, కొంత భాగమేమో అనాథ శరణాలయాలకి అలా ఇచ్చేస్తారు. వికారాల విషయమే ఉండదు అక్కడ. ఆషిక్ మాషుక్ भी विकार के लिए फिदा नहीं होते. అలాగే ప్రియుడు ప్రియురాలు కూడా వికారాల కోసము ఫిదా అవ్వరు. జిస్మ్ కా సిర్ఫ్ ప్యార్ रहता है. కేవలం ఆ శరీరం పట్ల ప్రేమ ఉంటుంది. మీరైతే ఆత్మిక ప్రియురాలు ఉన్నారు, ఒక ప్రియుడిని జ్ఞాపకం చేస్తారు. सब आशिकों का एक माशूक है. అందరి ప్రియురాళ్ళకి, ఆత్మలనే ప్రియురాళ్ళకి ఒక పరమాత్మ ప్రియుడు. అందరు ఆ ఒక్కరిని జ్ఞాపకం చేస్తారు. వహ కితనా శోభనిక్ హై, ఆత్మ గోరి హేనా, ఎంత శోభనికంగా ఉంటారు. ఆత్మ తెల్లగా ఉంటుంది కదా. వహ హై ఎవర్ గోరా. శివబాబా అయితే సదా తెల్లగా ఉంటారు. మీరైతే నల్లగా అయిపోయారు. మళ్ళీ మిమ్మల్ని నల్లగా నుండి తెల్లగా తయారు చేస్తారు. యా తుమ్ జాంతే హో కి బాప్ హమే గోరా బనాతే హై. ఇది మీకు తెలుసు, బాబా మమ్మల్ని తెల్లగా తయారు చేస్తారు. యహా బహుత్ హై జో పతా నహీ కిస్ కిస్ ఖ్యాలాత్ మే బైఠే రహతే హై. ఇక్కడ ఇలా చాలా మంది ఉన్నారు, ఏవేవో ఆలోచనలతో ఇక్కడ కూర్చుంటారు. स्कूल में ऐसे होता है, बैठे बैठे का बुद्धि बायोस्कोप तरफ, दोस्तों तरफ, आदि तरफ चली जाती है. స్కూల్లో కూడా ఇలా జరుగుతుంది. లెసన్స్ విన్నట్టే వింటారు కానీ మళ్ళీ ఉన్నట్టుండి ఎటో ఫిలిం గుర్తొస్తుంది, ఇంకేదో ఫ్రెండ్స్ వైపు వెళ్ళిపోతుంది బుద్ధి. సత్సంగ్ మే భీ ఐసే హోతా హై. సత్సంగాలలో కూడా అలా జరుగుతుంది. ఇక్కడ కూడా అలా ఉంది. బుద్ధిలో కూర్చోదు కాబట్టి నశానే ఎక్కదు అని అంటారు. ధారణనే జరగకపోతే ఇంక ఇతరులకు ఏం ధారణ చేయిస్తారు. बहुत बच्चे आते हैं जिनके दिल होते हैं सर्विस में कहाँ लग जाए, परंतु छोटे छोटे बच्चे हैं. చాలా మంది ఇలా అమ్మాయిలు వస్తూ ఉంటారు, వాళ్ళకి అనిపిస్తుంది సేవలో ఎక్కడో అక్కడ ఉండాలి అని, కానీ చిన్న చిన్న పిల్లలు. బాబా అంటారు బచ్చోं को संभालने के लिए कोई माई को रख दो. అయితే బాబా అన్నారు అట్లాంటి మాతలకు ఏం చెప్తారు బాబా, సరే పిల్లల్ని సంభాలించడానికి ఎవరినైనా ఆయాన్ని పెట్టేసేయండి అని అంటారు. వాళ్ళు చిన్న పిల్లల్ని పట్టుకొని సేవలో అయితే రాలేరు కదా. ఏదో బౌద్ధం కా కళ్యాణం కరేగి, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది కళ్యాణం చేస్తారు. హోషియార్ హై తో క్యూ నహీ రుహానీ సర్వీస్ మే లగ్ జాయ్. నిజంగా అంత తెలివే ఉన్నప్పుడు మరి ఆత్మిక సేవలో ఉండొచ్చు కదా. 5-6 बच्चों को संभालने के लिए कोई माई को रख दो. इन माताओं की अब बारी है ना. 5-6 పిల్లల్ని సంభాలించడానికి ఎవరైనా ఆయాన్ని పెట్టండి. ఈ మాతలది ఇప్పుడు వంతు కదా అని అంటున్నారు. నష చాలా ఉండాలి.
आगे होगा पुरुष देखेंगे कि हमारी स्त्री ने तो सन्यासियों को भी जीत लिया है. బాబా అన్నారు ముందు ముందు అనేలా కనిపిస్తుందంట మా యొక్క అక్కేలైతే సన్యాసుల పైన కూడా విజయం పొందారు అని అనుకుంటారు. మాతాయే లౌకిక్ పారలౌకిక का नाम बाला करके दिखाएंगे. ఈ మాతలు లౌకికము పారలౌకికం యొక్క పేరు ప్రసిద్ధం చేసి చూపిస్తారు. अच्छा मीठे मीठे सिखिलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. शुक्रिया बाबा, शुक्रिया आपका, लाख लाख शुक्रिया. धारणा के लिए मुख्य सार है. फर्स्ट पॉइंट, तुम्हें बुद्धि से सब कुछ भूलना है. जिन बातों में टाइम वेस्ट होता है बस सुनने सुनाने की दरकार नहीं है. మీ బుద్ధితో అన్ని మర్చిపోవాలి. ఏ విషయాలలో టైం వేస్ట్ అవుతుందో అది వినడము వినిపించడం యొక్క అవసరం లేదు. మీ బుద్ధితో అన్ని మర్చిపోవాలి. ఏ విషయాల్లో టైం వేస్ట్ అవుతుందో అది వినడము వినిపించాల్సిన అవసరము లేదు. सेकंड पॉइंट, पढ़ाई के समय बुद्धि योग एक बाप से लगा रहे. कहाँ भी बुद्धि भटकनी नहीं चाहिए. చదువు సమయంలో బుద్ధి యోగం ఒక బాబా వైపే ఉండాలి. ఎక్కడ కూడా బుద్ధి భ్రమింప చేయనివ్వద్దు. నిరాకార్ బాబా हमें पढ़ा रहे हैं, इस नशे में रहना है. నిరాకారుడు బాబా మాకు చదివిస్తున్నారు, ఈ నషాలో ఉండాలి. वरदानము, बेहद की स्थिति में स्थित रहा, सेवा के लगाव से न्यारे और प्यारे विश्व सेवाधारी भव. బేహద్ స్థితిలో స్థితులై ఉంటూ సేవ యొక్క మోహంతో అతీతంగా మరియు ప్రియంగా విశ్వ సేవాధారిగా కండి. సేవ యొక్క అటాచ్మెంట్ తో అతీతంగా మరియు ప్రియంగా విశ్వ సేవాధారిగా కండి. విశ్వ సేవాధారి అర్థాత్ బేహద్ की स्थिति में स्थित रहने वाले. విశ్వ సేవాధారి అనగా బేహద్ స్థితిలో ఉండేవారు. ऐसे सेवाधारी सेवा करते हुए भी न्यारे और सदा बाप के प्यारे रहते हैं. ఇలాంటి సేవాదారులు సేవ చేస్తూ కూడా న్యారగా మరియు సదా బాబాకు ప్రియంగా ఉంటారు. सेवा के लगाव में नहीं आते क्योंकि सेवा का लगाव भी सोने की जंजीर है. వాళ్ళు సేవ యొక్క అటాచ్మెంట్ లోకి కూడా రారు. ఎందుకంటే సేవ యొక్క అటాచ్మెంట్ కూడా బంగారు సంకెళ్ళు. యా బంధన్ బేహద్ సే హద్ మే లే ఆతా హై. ఈ బంధనం బేహద్ నుంచి హద్దులోకి తీసుకొస్తుంది. इसलिए देह की स्मृति से ईश्वरीय संबंध से सेवा के साधनों के लगाव से न्यारे और बाप के प्यारे बनो. కాబట్టి దేహం యొక్క స్మృతితో ఈశ్వరీయ సంబంధంతో సేవా సాధనాల యొక్క అటాచ్మెంట్ తో అతీతంగా మరియు బాబాకు ప్రియంగా కండి. तो विश्व सेवाधारी का वरदान प्राप्त हो जाएगा. అప్పుడు విశ్వ సేవాధారి యొక్క వరదానం ప్రాప్తిస్తుంది. और सदा सफलता मिलती रहेगी. మరియు సదా సఫలత లభిస్తూ ఉంటుంది. బాబా ఏం చెప్తున్నారు, సేవ యొక్క అటాచ్మెంట్ కూడా ఉండద్దు అని అంటున్నారు. అది కూడా బంగారం యొక్క సంఖ్యలు అని అంటున్నారు. ఇది హద్దులోకి తీసుకొస్తుంది. కాబట్టి దేహం యొక్క స్మృతికి అతీతమైపోవాలి, ఈశ్వరీయ సంబంధంతో అతీతమైపోవాలి, సేవా సాధనాల యొక్క అటాచ్మెంట్ తో కూడా అతీతమైపోవాలి మరియు బాబాకు ప్రియంగా కావాలి. అప్పుడు విశ్వ సేవాధారి యొక్క వరదానం లభిస్తుంది, సదా సఫలత లభిస్తూ ఉంటుంది అని బాబా అంటున్నారు. స్లోగన్, व्यर्थ संकल्पों को एक सेकंड में स्टॉप करने की रिहर्सल करो तो शक्तिशाली बन जाएंगे. వ్యర్థ సంకల్పాలను ఒక్క సెకండ్ లో స్టాప్ చేసేటువంటి ప్రాక్టీస్ చేయండి,
అప్పుడు శక్తిశాలిగా అయిపోతారు. వ్యర్థ సంకల్పాలని ఒక సెకండ్లో స్టాప్ చేసేటువంటి ప్రాక్టీస్ చేయండి, ట్రయల్స్ చేయండి, అప్పుడు శక్తిశాలిగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని కలవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని కలవాలి. నిరంతరము ఆదిలోకాన్ని విస్మరించక నడవాలి. నిరంతరము ఆదిలోకాన్ని విస్మరించక నడవాలి. అనంతము ఈ అఖండ సృష్టిలో జగన్నాటకం చూడాలి. పరమ దుఃఖము జ్ఞానామృతము కన్నీ తీరగా పొందాలి. అనంతము ఈ అఖండ సృష్టిలో జగన్నాటకం చూడాలి. పరమ దుఃఖము జ్ఞానామృతము కన్నీ తీరగా పొందాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని కలవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని కలవాలి. సారరహితమగు సంసారములో నిమిత్తమై నడవాలి. ఆపది ముక్తికి పరమేశునితో సదా యోగము చేయాలి. సారరహితమగు సంసారములో